ఆస్ట్రేలియా టూర్ ఆఫ్ ఇంగ్లాండ్ మూడో టీ20. ఈ వీడియోలో ఏ టీం బాగుంది, పిచ్ రిపోర్ట్ ఏంటి, కీ ప్లేయర్స్ ఎవరెవరు, ఇంకా డ్రీమ్ లోన్ లాంటి ఫ్యాంటసీ టీమ్స్ లో ఎలాంటి ప్లేయర్స్ అవసరం అవుతారు అనేది చూద్దాం. ఫస్ట్ మనం రెండు టీమ్స్ ని కంపేర్ చేస్తే రెండు టీమ్స్ లో కూడా బ్యాటింగ్ అండ్ బౌలింగ్ ఆల్మోస్ట్ హెడ్ టు హెడ్ ఈక్వల్ గానే ఉన్నాయి. 50-50 ఛాన్సెస్ అని చెప్పుకోవచ్చు. సో మనం పిచ్ రిపోర్ట్ అండ్ ఆ కండిషన్స్ లో ఎలాంటి ప్లేయర్స్ బాగా పర్ఫామ్ చేయగలరు అంటే కీ ప్లేయర్స్ ఎవరెవరు అనేది చూద్దాం. ఫస్ట్ ఈ మ్యాచ్ ఎక్కడ జరుగుతుందంటే రివర్ సైడ్ గ్రౌండ్ అనే స్టేడియంలో వాళ్ళ టైమింగ్ లో మధ్యాహ్నం 12:30 జరుగుతుంది. ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ టైంలో వర్షం పడే అవకాశం ఉంది. మ్యాచ్ మొత్తం క్లౌడీగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. మ్యాచ్ ముందు రోజు కూడా వర్షం పడింది. సో దీని వలన పిచ్ లో మాయిశ్చర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఫస్ట్ ఇన్నింగ్స్ పవర్ ప్లే లో బాల్ అనేది బాగా ఎక్కువగా స్వింగ్ అవుతుంది. బ్యాటింగ్ ఆడడం కష్టంగా ఉంటుంది. ఇలాంటి కండిషన్స్ లో బ్యాట్స్మెన్ల కంటే కూడా బౌలర్స్ పై చేయి ఉంటుంది. జోష్ హెజల్వుడ్, మిచెల్ స్టార్క్, బ్రైడెన్ కార్స్ లాంటి బౌలర్స్ బాగా స్వింగ్ చేయగలరు. ఇంకా ఎక్స్ప్రెస్ ఫాస్ట్ కూడా వేయగలరు. ఇంకా మిడిల్ ఓవర్స్ కి వెళ్తే ఈ టైంలో స్పిన్ అనేది చాలా ఎక్సలెంట్ గా పడుతుంది. బ్యాటింగ్ ఆడడం కొంచెం కష్టం. ఈ స్పిన్నర్స్ వచ్చేసి ఆదిల్ రషీద్, ఆడమ్ జాంపా, ఇంకా ఆల్ రౌండర్స్ లివింగ్స్టన్, జాకోబ్ బేదల్, మ్యాక్స్వెల్ లాంటి ప్లేయర్స్ అనేవి బాగా పర్ఫామ్ చేయడానికి అవకాశం ఉంది. ఈ స్పిన్ కి అగైన్స్ట్ స్కోర్ ఎలాంటి ప్లేయర్స్ చేయగలుగుతారంటే బ్యాట్స్మెన్ స్టీవ్ స్మిత్, లబుషేన్, జెమీ స్మిత్ లాంటి ప్లేయర్స్ బాగా స్కోర్ చేయగలుగుతారు. ఎందుకంటే వీళ్ళు బాగా స్ట్రైక్ రొటేట్ చేయగలరు. అవసరమైన టైంలో హిట్టింగ్ కూడా ఆడగలరు. ఇంకా సెకండ్ ఇన్నింగ్స్ టైంకి వెళ్ళేసరికి ఈ మాయిశ్చర్ అనేది కొంచెం ఆరిపోతుంది. ఒకవేళ సెకండ్ ఇన్నింగ్స్ లో వర్షం పడినా కూడా అవుట్ఫీల్డ్ అనేది వెట్ అయిపోతుంది. దీనివల్ల బాల్ అనేది తేమ ఎక్కి బ్యాటింగ్ కి అనుకూలిస్తుంది. సో ఓవరాల్ గా ఫస్ట్ ఇన్నింగ్స్ లో పెద్దగా స్కోర్ వచ్చే అవకాశం ఉండదు. ఒక 250 ఆ రేంజ్ లో ఉండే అవకాశం ఉంది. ఇంకా సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా పవర్ ప్లే లో బ్యాటింగ్ కి అనుకూలించడం వల్ల సెకండ్ ఇన్నింగ్స్ పవర్ ప్లే లో ఎవరైతే బ్యాట్స్మెన్లు ఆడతారో లైక్ ఫిల్ సాల్ట్, బెన్ డకెట్, ట్రావిస్ హెడ్, మాథ్యూ షాట్ లాంటి ప్లేయర్ చాలా అగ్రెసివ్ గా ఆడడానికి అవకాశం ఉంది. ఫాస్ట్ బౌలింగ్ కి ఎలాంటి హెల్ప్ ఉండదు ఆ టైంలో. సో ఓవరాల్ గా చూసుకుంటే చేజింగ్ కి కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. ఇంకా డ్రీమ్ లెవెన్ టీం ఎలా పెట్టుకోవాలి, ఆ టిప్స్ ఏంటి అనేది చూస్తే ఫస్ట్ ఇన్నింగ్స్ పవర్ ప్లే లో బాల్ బాగా స్వింగ్ అవుతుంది కాబట్టి ఆ టైంలో ఆడే ఓపెనర్స్ ని ఒక్కరినే పెట్టుకొని ఫాస్ట్ బౌలర్స్ ఎవరైతే బాగా స్వింగ్ చేయగలుగుతారో, ఎక్స్ట్రా స్పేస్ చేయగలుగుతారో వాళ్ళు జోష్ హెజల్వుడ్ గానీ, స్టార్క్ గానీ, లేదా ఆస్ట్రేలియా ఫస్ట్ బ్యాటింగ్ ఆడితే బ్రైడెన్ కార్స్ లాంటి బౌలర్స్ ని ఎవరినో ఒకరిని పెట్టుకుంటే మంచిది. ఇంకా మిడిల్ ఓవర్స్ కి వెళ్ళేసరికి స్పిన్ బాగా పడుతుంది. సో డెఫినెట్ గా ఆడమ్ జాంపా, ఆదిల్ రషీద్ కావాలి. ఇంకా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ లో స్టీవ్ స్మిత్, లబుషేన్, అదే ఇంగ్లాండ్ ఫస్ట్ బ్యాటింగ్ ఆడితే జమీ స్మిత్, హ్యారీ బ్రూక్ లాంటి బ్యాట్స్మెన్స్. వాళ్ళతో పాటు టాప్ 6 లో ఆడే ఒక ఆల్రౌండర్ అంటే లివింగ్స్టన్, జాకోబ్ బేదల్ లాంటి ప్లేయర్స్ ని ఒకరిని లేదా ఇద్దరిని పెట్టుకుంటే మంచిది. సో ఫైనల్ గా ఫస్ట్ ఇన్నింగ్స్ టీం నుంచి ఒక ఓపెనర్, ఒక ఇద్దరు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్, ఒక ఆల్రౌండర్, ఇంకా బౌలింగ్ లో ఒక స్పిన్నర్. ఇంకా సెకండ్ ఇన్నింగ్స్ టీమ్ లో టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ లో ఒక ఇద్దరు, వాళ్ళిద్దరు ఓపెనర్స్ కూడా అయ్యుండొచ్చు, పర్వాలేదు. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ లో ఒక బ్యాట్స్మెన్ సరిపోతాడు. ఇంకా బౌలర్స్ లో ఫాస్ట్ బౌలర్స్ ఇద్దరు, జాంపాని పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. పాయింట్లు స్కోర్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. కెప్టెన్ గా ఫస్ట్ ఇన్నింగ్స్ పవర్ ప్లే లో వేసే ఫాస్ట్ బౌలర్ ని పెట్టుకుంటే బెటర్, లేదా ఆల్రౌండర్ ని ఒక స్పిన్నర్ ని పెట్టుకుంటే చాలా మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో క్రిక్సే తెలుగు ఫర్ మోర్.